సత్యసాయి జిల్లా హిందూపురంలో హ్యాట్రిక్ విజయంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టి పెట్టారు. అక్కడ ఎలాగైనా సైకిల్ పార్టీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ఓ మహిళను బరిలోకి దింపింది. రాయలసీమకు చెందిన కీలక మంత్రికి బాధ్యతలు అప్పగించింది. టీడీపీ కంచుకోటను దెబ్బకొట్టేందుకు అధికార పార్టీ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. వ్యూహాత్మకంగా పావులు కదిపిన హిందూపురంలో ఫ్యాన్ పార్టీ గెలుపు అంత ఈజీ కాదనే వాదనలు ఉన్నాయి. 2 సార్లు నగ్గి మూడోసారి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించవచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. హిందూపురంలో బాలకృష్ణను ఢీకొన్న ఫ్యాన్ పార్టీ మహిళా అభ్యర్థి ఎవరు? గెలుపు బాధ్యతలు తీసుకున్న ఆ మంత్రి వ్యూహం బెడిసి కొట్టిందా? ఫ్యాన్ పార్టీ మిషన్ హిందూపూర్ ఫెయిల్ అయిందా? వాట్స్ ది స్టోరీ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ పసుపు జెండా మినహా మరే పార్టీ పతాకం ఎగరలేదు. కాంగ్రెస్ తో పాటు వైసీపీ అర్ధ అంగబలం పుష్కలంగా ఉన్న నేతలను ఎన్నికల రంగంలోకి దింపినా టీడీపీ అభ్యర్థుల చేతిలో ఘోర పరాజయం తప్పలేదు. హిందూపురంలో తమ జెండా రెపరెపలాడాలనే ఉద్దేశంతో పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రతిసారి అభ్యర్థులను మార్చినా ప్రయోజనం కనిపించలేదు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థి సినీ హీరో బాలకృష్ణ గెలిచారు. దీంతో తెలుగుదేశం జెండా ఎగరకుండా చేయాలన్న వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది. సైకిల్ పార్టీకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈసారి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. మహిళా అభ్యర్థి దీపికను బరిలో దింపినా ప్రయోజనం కనిపించలేదనే వాదనలు ఉన్నాయి. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంతో టీడీపీకి విడదీయలేని అనుబంధం ఉంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ హయాం నుంచి ఆ ఫ్యామిలీకి ఎమోషనల్ సెంటిమెంట్ కొనసాగుతోంది. ఆవిర్భావం నుంచి హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పార్టీకి కంచుకోటగా నిలిచాయి. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో సైకిల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఇక్కడి నుంచి 3 సార్లు గెలిస్తే ఈ నేత కుమారుడు హరికృష్ణ ఓసారి ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ మరో కుమారుడు బాలకృష్ణ 2 సార్లు గెలిచారు. 3వ పర్యాయం కూడా నెగ్గి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఎలాగైనా బాలయ్యను ఓడించి బోణీ కొట్టాలని వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. టీడీపీని ఎలాగైనా ఓడించి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. హిందూపురంలో ఓటమి ఎరగని సైకిల్ పార్టీకి చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్ వేశారు. వైసీపీ జెండా ఎగురువేయాలని ఏకంగా మిషన్ హిందూపూర్ పేరుతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలను అప్పగించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ఈ నియోజకవర్గం వైసీపీ నేతలను కాదని కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికారెడ్డిని బరిలో దింపింది. ఈమె కమ్యూనిటీని ఫోకస్ చేస్తూ బీసీ కార్డును ప్రయోగించింది. దీపిక భర్తది రెడ్డి సామాజిక వర్గం కావడంతో వారి ఓట్లు కూడా గంపగుత్తగా కొట్టేయాలని ప్లాన్ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పుంగనూరు నియోజకవర్గంలో కంటే హిందూపురంలో ఎక్కువగా ఉండి పార్టీ గెలుపు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలే కాదు వార్డుల్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీలో గ్రూపులు కట్టేవారిని హెచ్చరించి పార్టీ కోసం కష్టపడాలని హుకుం జారీ చేశారు. సామ దాన భేద దండోపాయాలతో ముందుకు సాగిన హిందూపురం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను ఆపలేకపోయారు. 2014లో వైసీపీ నుంచి నవీన్ నిశ్చల్, 2019లో మైనార్టీ నేత ఇక్బాల్ పోటీ చేశారు. కానీ ఈ ఇద్దరికి నియోజకవర్గంలో ఇతర నేతలతో సఖ్యత లేకపోవడంతో బాలయ్యపై విజయం సాధించలేకపోయారు. దీంతో ఈసారి ఇద్దరిని పక్కన పెట్టి కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికను బరిలోకి దింపింది వైసీపీ. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ ఇక్బాల్ ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలోకి చేరారు. నవీన్ నిశ్చల్ కూడా వైసీపీ అభ్యర్థి దీపికారెడ్డికి సరిగా సహకరించలేదని సమాచారం. ఈ పరిణామాలన్నీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు కలిసొచ్చాయని భావిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ కృషి చేశారు. హిందూపురంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు పరిష్కారం చూపగలిగారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి అధునాతన వైద్య పరికరాలు సమకూర్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బెంగళూరులోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం చేయించుకునేలా చర్యలు తీసుకున్నారని చెబుతారు. దీంతో బాలయ్యను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించారు.
ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గ ట్రాక్ రికార్డ్, బాలకృష్ణ సినీ గ్లామర్ గెలుపునకు దోహదపడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరగరాయాలన్నా మేమే. ఈ డైలాగ్ చెప్పిన బాలకృష్ణ జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాత చరిత్ర సృష్టించడం ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. హిందూపురం ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.